హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. ఇవాళ నేను మీ అందరి కోసం పెసరపప్పు, క్యాబేజ్, టమాటో వేసి చక్కగా పప్పు చేద్దామని అనుకుంటున్నాను. ఇవాళ కందిపప్పు వాడకుండా నేను చక్కగా పెసరపప్పులో క్యాబేజ్ వేసేసాను, టమాటోలు వేసేసాను, పసుపు వేసేసాను, పచ్చిమిరపకాయలు, కారం ఇవి నేను ఇప్పుడు కుక్కర్లో పెట్టేసుకుంటాను. చక్కగా మెత్తగా ఉడకబెట్టేసుకుంటాను. మెత్తగా ఉడకబెట్టేసుకున్నాక పప్పులాగా మ్యాష్ చేసేసుకుని మనం పోపు వేసేసుకోవడమే. చాలా సింపుల్గా ఉంటుంది, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. క్యాబేజ్ టమాటో అనేది ఫేమస్ కాంబినేషన్, అందులోనూ మళ్ళీ పెసరపప్పులో వేస్తే ఇంకా సూపర్బ్ కాంబినేషన్ కదా. సో అందరూ మీరు కూడా ట్రై చేస్తారని నేను చెప్తున్నాను. ఇలా నానబెట్టేసుకుంటే చక్కగా పసుపు, కారం, పచ్చిమిరపకాయలు వేసేసాను. అలాగే క్యాబేజీను, టమాటో వేసేసాను పెసరపప్పులో. అందులో కొంచెం శనగబద్దలు వేసాను అనమాట. అక్కడక్కడ కొంచెం శనగపప్పు వస్తూ ఉంటే బాగుంటుంది కదా అని. అఫ్కోర్స్ ఇది బాగా మ్యాష్ అయిపోతుంది అనుకోండి, బట్ ఆల్సో టేస్టీగా ఉంటుంది. సో మీరందరూ తప్పకుండా ట్రై చేస్తారని అనుకుంటున్నాను. చాలా చాలా బాగుంటుంది ఇది. సో మీరు ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అందరికీ తెలుసు అనుకుంటాను, తెలియంది ఏం లేదు, అందరికీ తెలిసింది. మనం కూడా ఇవాళ ట్రై చేద్దాం. ఇవాళ చాలాసార్లు నేను యూట్యూబ్లో పెట్టాను పెసరపప్పు టమాటో అని. ఇవాళ మాత్రం నేను క్యాబేజ్ కలిపాను. సరే బాగుంటుంది కదా అని ఇంకా వేరే ఉల్లిపాయలు అవేం వేయకుండా జస్ట్ క్యాబేజ్ వేసేసాను అనమాట. సో దీన్ని ఉడకబెట్టేస్తాను. చక్కగా మనం ఇది బాగా మ్యాష్ అయిపోయాక మ్యాష్ చేసేసుకుని, అదే బాగా ఉడికిపోయాక మ్యాష్ చేసేసుకుని చక్కగా పోపు వేసేసుకుందాం, ఇంకో పోపు వేసేసుకుందాం. ఓకేనా అండి? సో దీని ప్రొసీజర్ నేను మళ్ళీ మీకు తర్వాత చూపిస్తాను. చూసారు కదండి, నేను ఇందాక టమాటోస్ పెసరపప్పులో వేసేసి క్యాబేజ్ వేసేసి నేను ఉడకబెట్టేసుకున్నాను. దాన్ని చక్కగా మ్యాష్ చేసేసుకున్నాను. ఈ కన్సిస్టెన్సీలో నేను పప్పు చేసేస్తున్నాను. చక్కగా బాయిల్ అయిపోతుంది. ఇప్పుడు మనం పోపు పెట్టేసుకోవాలండి. పోపు పెట్టుకునే ముందు మనం కొంచెం కరివేపాకు వేసుకోవాలి, అలాగే కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర ఈజ్ ఎ మస్ట్ అండి. ఇందాక నేను చెప్పాను కదండి, కొత్తిమీర కరివేపాకు అన్నీ వేసేసుకోవాలని. ఇదే టైంలో మనం ఉప్పు కూడా వేసేసుకోవాలి, తగినంత ఉప్పు. మీకు రుచికి తగినంతగా ఆ పప్పుకి ఎంత సరిపోతుందో అంత ఉప్పు వేసేసుకోవాలి. ఇలా చక్కగా కలిపేసుకోవాలండి. ఈ కన్సిస్టెన్సీలో ఉంటే చక్కగా కలుపుకోవడానికి బాగుంటుంది. ఈ కన్సిస్టెన్సీలోనే ఉండనివ్వండి. ఎక్కువ కొత్తిమీర కరివేపాకు మాత్రం వేసుకోండి, చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం పోపు పెట్టేసుకుందాం. మరుగుతోంది కదా, ఇప్పుడు మనం పోపు పెట్టేసుకుందామండి. నేను పోపు గట్టి పెట్టేసుకున్నాను. పోపు గట్టి పెట్టేసుకున్నాక దాంట్లో నేను ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు వేసేసాను. అలాగే నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను వెల్లుల్లిపాయలు వేసుకోవాలని. వెల్లుల్లిపాయలు కూడా వేసుకున్నాను. అలాగే ఇంగు వేసుకున్నాను. కొంచెం ఇంగు ఎక్కువ పడుతుంది, మీకు చాలాసార్లు చెప్పాను. పప్పులోకి, సాంబార్లోకి, పచ్చళ్ళలోకి ఎక్కువ ఇంగు ఉండాలి కదా, ఇంగు వేసుకోవాలండి. ఇంగు వేసేసుకున్నాక ఒక్కటేసారి చక్కగా ఇలా నేను మీకు ఎండుకారం అనేది పోపు వేసేటప్పుడు వేయాలని మీకు చాలాసార్లు చెప్పాను. చాలా చాలా టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది. ఈ మొత్తం అంతా వేగిపోయింది కదా, దీన్ని మనం ఇలాగ పప్పులోకి ట్రాన్స్ఫార్మ్ చేసేసుకోవాలి. అంతేనండి, పప్పు అయిపోయింది. క్యాబేజీ టమాటో పప్పు పెసరపప్పులో వేసినది అదిరిపోతుందండి. చూస్తుంటేనే మీకు తెలిసిపోతుంది కదా ఎంత బాగుందో. వేడివేడి అన్నంలో ఎక్కువ నెయ్యి వేసుకుని తినండి. ఒక్క స్పూన్ కాదు, 2-3 స్పూన్లు వేసుకుని చక్కగా వడియాలు కానీ, చల్లమిరపకాయలు కానీ, అప్పడాలు కానీ ఏముంటే అవి చక్కగా వేయించేసుకుని మీరు తినండి. ఎంత బాగుంటుందో. పిల్లలైతే వదిలిపెట్టరు. ఇంకోసారి కలపంటారు. 2 సార్లు తినేస్తే అయిపోతుంది, మనకి కడుపు నిండిపోతుంది. ఎలాగో సమ్మర్ కాబట్టి పెరుగన్నం మనం ఎలాగో తింటాం. ఇట్ ఈజ్ ఎ మస్ట్ కదండి, మా బాడీకి చల్లవగా ఉండాలి కాబట్టి. సో పెరుగన్నం తినేస్తాం. ఏదో ఒకటి పచ్చళ్ళు అయితే ఉంటూనే ఉంటాయి. సో ఇలా మరుగుతూ ఉన్నప్పుడే మనం కొంచెం కొత్తిమీరతో లాస్ట్లో గార్నిష్ చేసేసుకోవాలి. అయిపోయిందండి పప్పు. చాలా చాలా టేస్టీ అయిన టమాటో క్యాబేజీ పెసరపప్పు పప్పు చాలా చాలా బాగుంటుంది. దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. చాలా చాలా టేస్టీ అయిన పప్పు, మిస్ అవ్వద్దు. మీరు చేసుకోండి, కామెంట్ బాక్స్లో పెట్టండి. చాలా చాలా టేస్టీ అయిన పప్పు అండి. సో మిస్ అవ్వద్దు, మీరు చేసుకోండి. హ్యాపీగా ఉండండి, హెల్తీగా ఉండండి. నా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. ఓకేనా అండి? బాయ్ అండి.